ఈరోజు మనం చూస్తూ ఉన్న సమాజంలో తండ్రిని కొడుతున్నారు, తల్లిని కొడుతున్నారు. సన్మానించు అంటే ఆ సన్మానించవలసిన చేతులతోనే తల్లిని కొడుతున్నారు, తండ్రిని కొడుతున్నారు. అలా కొట్టడం వలన ఏమి కలుగుతుంది అనంటే దేవుడు నీకు ఇస్తానన్న దీర్ఘాయుస్సు కోల్పోతూ ఉన్నావు. జాగ్రత్తగా నండి. లోపల ఒక సామెత ఉంది ఏంటంట, అదంటే అరే ఆడపిల్లలు కొట్టగాకు, ఏమైందంట ఆడపిల్లలు కొడితే ఏమైంది? నాకంటే మీకు బాగా తెలుసు, చెప్పండి ఏమైంది? చేతులు విరిగిపోతాయి అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆడపిల్లలు కొడితేనే చేతులు విరిగిపోతున్నాయి, వాస్తవం అనుకోండి. ఇప్పుడు తల్లిని తండ్రిని కొడితే మరి చేతులు ఏమైపోతాయి? తల్లిని తండ్రిని కొడితే ఈ చేతులు ఏమైపోతాయి? జాగ్రత్తగా వినాలి. ఎందుకు నీ తల్లిని సన్మానించమన్నాడు దేవుడు అంటే 10 నెలలు నిన్ను మోసి నీకు జన్మనిచ్చి నీ తల్లి నీ పట్ల ఏం చూపిస్తుందంటే ప్రేమ చూపిస్తూ, నీ తల్లి నీ పట్ల ఏమి చూపిస్తుందంటే శ్రద్ధను చూపిస్తూ, నీ తల్లి నీ పట్ల ఏమి చూపిస్తుందంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటే ఆ తల్లిని కొట్టడానికి అసలు మనసు ఎలా వచ్చిందో నాకు ఇప్పుడు కూడా అర్థం అవ్వట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. 100 మంది జాగ్రత్తలు, 100 మంది మనం ఉన్నాం కదా, 100 మంది బంధువులు రాని, కానీ కొడుకు కానీ కూతురు కానీ ఒకవేళ కొంచెం బాగోకపోతే మొట్టమొదటిగా తెలిసేది ఎవరికి? తల్లికే తెలుసు. ఏంటమ్మా ఈరోజు అలా ఉన్నావు, బాగలేదా? అడిగితే అడగదా? ఖచ్చితంగా అడుగుతుంది. నీ తల్లి నిన్ను ఎలా చూస్తే నీ గురించి తెలుసుకుంటుంది. కూతురు గురించి తల్లికి తెలుసా, లేకపోతే పక్కవారికి తెలుసా? తల్లిని మించిన ప్రేమ మరొకటి లేదన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, ఎంత పెద్ద పీట వేశాడు తల్లి గురించి. అలాంటి తల్లిని ఈరోజు ఏం చేస్తున్నారట? కొడుతూ ఉన్నారు. దౌర్భాగ్యం. కొట్టడమే కాకుండా దుర్భాషలు ఆడుతున్నారు. ఈరోజు ముదిమి వచ్చిన వయసులో తండ్రిని ఏం చేస్తున్నారు? ఈరోజు కొడుతున్నారు. తల్లిదండ్రిని ఆ ముదిమి వచ్చిన వయసులో వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. జాగ్రత్త, వాక్యం తెలియచేస్తుంది. నీకు మేలు కలగాలంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడై నేను నీకు అనుగ్రహించిన దేశంలో సుఖంగా జీవించాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఎందుకు నాయన వారిని నేను సన్మానించాలి అని అంటే ఆయన అంటాడు, నీకు జన్మనిచ్చింది నీ తల్లిదండ్రి అంటాడు. ఏమంటాడు? నీకు జన్మనిచ్చింది నీ తల్లిదండ్రి. ఈ రోజు ఈ స్థితిలో నువ్వు ఉన్నావంటే నీ తల్లిదండ్రి నీ పట్ల తీసుకున్న జాగ్రత్తలు. ఏ జాగ్రత్తలు అంట? నువ్వు ఏ స్కూల్లో చదవాలి, ఏ కాలేజీకి వెళ్ళాలి, ఏమి తీసుకోవాలి, ఇదంతా కూడా ఎవరు? ఒక తండ్రి తల్లి ఇద్దరు కూర్చొని బిడ్డల పట్ల ఏమి తీసుకుంటే బాగుంటుందో ఆలోచన చేసి అది చేస్తారు. అవునా కదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా.